సర్వ ప్రశంసలు సకల పొగడ్తలు సర్వలోకాలకు సృష్టికర్త భూమి ఆకాశాల నిర్మాత పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగంలో మనము తెలుసుకోబోయే అంశం నేడు ముస్లిం సమాజంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణం పట్ల ఉన్నటువంటి భేదాభిప్రాయాలు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారా లేదా, చనిపోయారు అన్న విశ్వాసాన్ని కలిగి ఉన్న ముస్లిములు కొందరైతే, చనిపోలేదు ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు అన్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి ముస్లిములు కొందరు. అయితే ఎవరైతే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోలేదు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా బ్రతికే ఉన్నారు అన్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు స్పష్టమైనటువంటి అపమార్గంలో ఉన్నారని చెప్పాలి. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఖురాన్లో సూరా ఆల్ ఇమ్రాన్ 185వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, ప్రతి ప్రాణి కూడా మృత్యువును చెవి చూడవలసిందే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఈ ఆయతులో కుల్లు అంటే అర్థమేమని, మొత్తం, అన్నీ అన్నటువంటి ఒక అర్థం వస్తుందన్నమాట. మొత్తం అన్నీ కూడా చనిపోవలసిందే అల్లాహ్ అంటున్నాడు. కుల్లు నఫ్సిన్, మొత్తం ఎన్ని ప్రాణులైతే ఉన్నాయో అవన్నీ చనిపోవలసిందే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అయితే ఈ ప్రాణుల విషయాల్లో మనం గనక క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మానవులు, పక్షులు, జంతువులు, క్రిమికీటకాలు, దైవదూతలు, జిన్నాతులు, ఇంకా మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని ఎన్నో ఉన్నాయి. అన్ని ప్రాణులకు కూడా మృత్యు అనేది వచ్చి తీరుతుంది. చివరికి మనకు ప్రాణాలు తీసే దైవదూత మలకుల్ మౌత్ అలైహిస్సలాం, ప్రాణాలు తీసే దైవదూతకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మృత్యువునిచ్చేస్తాడు. ఈ భూమండలం మీద ఎన్ని ప్రాణులైతే ఉన్నాయో అవన్నీ కూడా చనిపోవలసిందే, మృత్యువుకు గురి కావలసిందే. అలాగే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఒక ప్రాణియే. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనేమి మానవాతీత శక్తి ఏమి కాదు, ఆయన కూడా మనలాంటి మానవుడే, ఆయన కూడా ఒక ప్రాణియే. అల్లాహ్ పుట్టించినటువంటి కోటాను కోట్ల జీవులలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఒక జీవి, ఒక ప్రాణి అన్నటువంటి విషయాన్ని అన్నింటికంటే ముందు మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఈరోజు చాలామంది ముస్లిములు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చావు లేదు, మరణం లేదు అన్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారు ఒక్కసారి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నటువంటి సూరా ఆల్ ఇమ్రాన్లో ఈ ఆయతును ఒక్కసారి బాగా పరిశీలన చేసి చదవండి, మీకు అర్థమైపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏం తెలియపరిచాడు, లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు అంటే ఇంకెవ్వరు కూడా ఆరాధనకు అర్హులు కారు, ఒక్క అల్లాహ్ తప్ప అన్న మాట వచ్చింది. అలాగే ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గనక మరణించకుండా ఉంటే, ఆయన గనక చనిపోకుండా బ్రతికే ఉంటే గనక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమనేవాడో తెలుసా, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ ఇల్లా ముహమ్మద్ అనేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే ప్రతి ప్రాణికి మృత్యువు వచ్చి తీరుతుంది, ఇల్లా ముహమ్మద్, ఒక్క ముహమ్మద్కు తప్ప అని చెప్పేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా.
ఖురాను గ్రంథంలో 114 అధ్యాయాల్లో ఎక్కడైనా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మృత్యువు లేదు అని చెప్పి ఉన్నాడా? లేదు. 114 అధ్యాయాల్లో ఎక్కడే గాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మృత్యువు లేదు, ఆయన చనిపోలేదని అల్లాహ్ ఎక్కడా చెప్పలేదు. కావున మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మృత్యువు ఉంది, ఆయన చనిపోయారు. అలాగే ఒక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప ఇంకందరూ మరణించేవారే అని అల్లాహ్ గనక ఖురాన్లో చెప్పి ఉంటే అప్పుడు మనము కూడా నమ్మాలి, నమ్మి తీరాలి. ఏమని? అల్లాహ్ ఖురాన్లో పలానా సూరాలో చెప్పాడు మహమ్మదుకు చావు లేదని, కావున మనము కూడా నమ్మాలి అని అప్పుడు మనమందరం కూడా నమ్మేవాళ్ళము. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, ప్రతి ప్రాణి చావలసిందే నేను తప్ప అని అల్లాహ్ తాలా అంటున్నాడు. మరి అల్లాహ్ మాట మనము తీసుకోవాలి, అల్లాహ్ చెప్పిన మాటపై మనం విశ్వాసం ఉంచాలి, అల్లాహ్ చెప్పినటువంటి మాటపై మనం నమ్మకం ఉంచాలి. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవులే, ఆయనకు కూడా మరణం అనేది ఉంది. అయితే కువైట్లో బిలాల్ మజీద్ అని ఒకటి ఉంది. మా గురువు గారు అయినటువంటి సయ్యద్ అహ్మద్ మొహమ్మద్ హఫిజహుల్లా వారు ఉర్దూలో జుమ్మా బయాన్ చేశారు అక్కడ. ఆ మజీద్కి అరబ్బులు పెద్దగా రారు, అరబ్బేతరులు అంటే ఉర్దూ భాష మాట్లాడేటటువంటి దేశాల ప్రజలు ఎక్కువ అక్కడికి వస్తారు. పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు, ఇండియా వాళ్ళు ఎక్కువ పని పాటలు చేసుకునేటువంటి వ్యక్తులు ఆ మస్జిద్కి వస్తారు, ఎందుకంటే ఉర్దూలో జుమ్మా నడుస్తుందని. మా గురువు గారు సయ్యద్ అహ్మద్ మొహమ్మద్ హఫిజహుల్లా వారు జుమ్మా బయాన్ చేస్తున్నారు. ఆ బయాన్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు అనే మాటను తీసుకొని వచ్చి చెప్పారు. జుమ్మా ప్రసంగం అయిపోయింది, నమాజ్ అయిపోయింది. నమాజ్ అయిపోయిన తర్వాత గురువుగారు బయటకు వచ్చారు. ఇక జనాలంతా చుట్టుముట్టారు ఆయన్ని. గురువుగారు, ఏంటి మా ప్రాణం పోయేంతటి మాట చెప్పారు మీరు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారనే మాట చెప్పి మా గుండెల మీద మీరు బండ వేశారు, ఎందుకు ఎంత మాట చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోలేదు కదా అని ఆయన నిలదీశారు. గురువుగారు ఖురాన్ నుండి, హదీసుల నుండి ఎన్నో ఆధారాలు వారికి వినిపించారు. అయినప్పటికీ కూడా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారనే మాటను తీసుకోవడానికి వాళ్ళకి చాలా భారం అయిపోయింది. ఆ మాట విని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఈ విధమైనటువంటి అకీదా, విశ్వాసం అనేది నేడు ప్రజల్లో కూడా ఉంది. ఎందుకు ఇండియాలో, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల ప్రజలు మాత్రమే ఇలాంటి అకీదా కలిగి ఉంటారంటే ఇక్కడ దర్గాలు ఎక్కువ, సమాధుల పూజ ఎక్కువ, అందుకే ఇలాంటి తప్పుడు విశ్వాసాలు, తప్పుడు అకీదాలు కలిగి ఉన్నారు. అదే మీరు కువైట్, సౌదీ, బహ్రెయిన్, ఖత్తర్ ఇలాంటి దేశాలు తీసుకోండి, అలాంటి దేశాలు ఇలాంటి అకీదా విశ్వాసం ఉండదు. వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడో 1400 సంవత్సరాల కింద చనిపోయారు కదా అని స్పష్టంగా చెప్తారు. ఎందుకు చెప్తారంటే వాళ్ళు ఖురాన్ హదీసులు చదువుతారు, వాళ్ళకి క్లియర్గా తెలుసు ఇస్లాం ధర్మం ఏంటో. ఈ దేశాల ప్రజలకి దర్గాల మీద విశ్వాసము, తాయెత్తుల మీద, దారాల మీద, మూఢనమ్మకాల మీద విశ్వాసం కాబట్టి వాళ్ళు ఖురాన్ చదవరు, కాబట్టి ఇలాంటి తప్పుడు అకీదా కలిగి ఉన్నారు. కావున దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికే ఉన్నారు అనే మాట, విశ్వాసం అనేది మన పరలోకానికి చేటు. మనము గనక ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే షిర్కు చేసినట్లే, మనం ముష్రికులు కలిసిపోతాము. కావున దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు, చనిపోలేదు అనే విశ్వాసం కలిగి ఉన్నారంటే వారు ఖురాన్ చదవడం లేదు, హదీసులు చదవడం లేదు, సహాబాల జీవితాలను చదవడం లేదు. అజ్ఞానం అనేది వాళ్ళ యొక్క మెదడుల్లో తిష్ట వేసుకొని ఉంది. గ్రంథ జ్ఞానం లేని కారణంగా అజ్ఞానం అనే చీకటిలో నేటి ముస్లింలు తచ్చాడుతూ ఉన్నారు. అదే గనక ఖురాన్ గ్రంథాన్ని చదివి ఉంటే స్పష్టంగా వాళ్ళకి సత్యం అనేది ఏంటో అర్థమవుతుంది సోదరులారా. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల చాలామంది నేడు అనేక మంది ముస్లిముల్లో చాలా తప్పుడు విశ్వాసాలు ఉన్నాయి. ఆ తప్పుడు విశ్వాసాలు ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వెలుగుతో పుట్టించబడ్డారని, ఆయన అల్లాహ్ను చూశారని, ఆయనకు మరణమే లేదని,
ఆయన ఇప్పటికీ బ్రతికే ఉన్నారని, ఆయన ఇంకా మన మాటలు, మన బాధలు, మన దువ్వాలు, మన దరూదులు వింటారని అన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నేడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ఇంకా చాలా మంది ముస్లిములు కలిగి ఉన్నారు. వాస్తవానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెలుగుతో పుట్టించబడ్డారా? లేదు. ఆయన మనలాగానే ఆయన పుట్టుక కూడా జరిగింది. స్త్రీ పురుషుల యొక్క కలయికతో ఏ విధంగానైతే బిడ్డ జన్మిస్తాడో అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పుట్టుక కూడా జరిగింది. ఆయన పుట్టుక దైవదూతల పుట్టుక మాదిరిగా వెలుగుతో జరగలేదు. ఆయన సాధారణమైనటువంటి మానవుడు వలె ఆయన కూడా జన్మించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా రేతస్సు బిందువు ద్వారా పుట్టిన వారే. ఇది వాస్తవము. అలాగే అల్లాను చూశారు అన్నటువంటి విశ్వాసాన్ని చాలా మంది కలిగి ఉన్నారు. వాస్తవానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాను చూడలేదు. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారిని కొంతమంది అడిగారు, ఓ విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా, మీరు చెప్పండి, మేరాజు యాత్ర వెళ్ళినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాను చూశారా అని అడిగారు. అప్పుడు అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా అన్నారు, అల్లాహ్ సుబ్హానహు తఆలాను ప్రవక్త చూశాడని ఎవరైతే నమ్మకం కలిగి ఉన్నారో వాళ్ళు ఖురాన్ను తిరస్కరించారు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో స్పష్టంగా తెలియజేశాడు, లా తుద్రికుల్ అబ్సార్, ఆయన్ని ఏ చూపులు కూడా అందుకోలేవు, ఏ కన్ను కూడా ఆయన్ని చూడలేదు. మరి అలాంటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా చూడగలుగుతారు? చూడలేదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ధర్మపత్ని అయినటువంటి విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయిషా రదియల్లాహు అన్హా వారు సాక్ష్యం చెప్పారు. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాను చూడలేదు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరణమే లేదని నమ్మే ముస్లిములు ఉన్నారు. వాస్తవానికి ఆయన మరణించారు. మరణించి నేటికి 1400 సంవత్సరాలు పైబడుతోంది. అలాగే ఆయన ఇప్పటికీ బ్రతికే ఉన్నారని అనుకుంటున్నారు. బ్రతికే ఉన్నారని నమ్మితే గనక అల్లాతో షిర్కు చేసినట్లే. కావున ఆయన మన మాటలు వింటారన్నటువంటి నమ్మకాన్ని కూడా కలిగి ఉన్నారు. అలా నమ్మకం కలిగి ఉన్నవాడు కూడా అల్లాతో పాటు షిర్కు చేసినట్లే. ఇలాంటి తప్పుడు విశ్వాసాలు, తప్పుడు అకీదా కలిగి ఉన్నటువంటి ముస్లిములు నేడు సమాజంలో చాలా మంది ఉన్నారు. అలాంటి ముస్లిములు ఖురాన్ను చదివి తమ విశ్వాసాన్ని చక్కబరుచుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ముస్లిములు ఖురాన్ హదీసులను, సహాబాల జీవితాలను చదివి తమ విశ్వాసాన్ని చక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే గనక రేపు ముష్రికులతో పాటు వాళ్ళు కూడా నరకానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఏ ముస్లిం అయినా సరే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చావు లేదు, ఆయనకు మరణం లేదు, ఆయన ఇంకా బ్రతికే ఉన్నారని ఎవరైనా నమ్మినట్లయితే గనక అలాంటి వాడు అల్లాహతో సాటి కల్పించినట్లే, షిర్కు చేసినట్లే. ఏ విధంగానైతే అల్లాహ్ సుబ్హానహు తఆలాకు అల్ హయ్యు అల్ ఖయ్యూమ్ అన్నటువంటి 2 నామాలు ఉన్నాయో ఆ నామాలలో, ఆ యొక్క పేర్లలో, ఆ యొక్క గుణాలలో అల్లాహతో సాటి కల్పించినట్టే. ఎందుకంటే అల్ హయ్యు అంటే సజీవుడు, ఎప్పటికీ బ్రతికి ఉండేవాడు. ఈ నామము, ఈ గుణము, ఈ పేరు ఒక్క అల్లాహకు మాత్రమే వర్తిస్తుంది, ఇంకే ఎవ్వరికి వర్తించదు. అలాగే అల్ ఖయ్యూమ్ అన్నటువంటి నామము కూడా నిత్యుడు, ఎప్పటికీ ఉండేవాడు, ఎప్పటికీ బ్రతికి ఉండేవాడు, నిత్యం ఉండేవాడు అన్నటువంటి అర్థం వస్తుంది. నిత్యం ఉండేవాడు ఎవడు? అల్లాహ్ తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి అల్ హయ్యు అల్ ఖయ్యూమ్, సజీవుడు, నిత్యుడు అన్నటువంటి ఈ నామాలు, ఈ పేర్లు, ఈ గుణాలు ఒక్క అల్లాహకు మాత్రమే వర్తిస్తాయి. ఏ దైవదూతకు కానీ, ఏ జిన్నాతుకు కానీ, ఏ ప్రవక్తకు కానీ, ఏ మానవుడికి కానీ, ఏ ఔలియాకు కానీ ఈ నామం అనేది వర్తించదు. ఒక్క అల్లాహకు మాత్రమే వర్తిస్తుంది. లేదండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అల్ హయ్యు, ఆయన సజీవుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అల్ ఖయ్యూమ్, ఆయన కూడా నిత్యుడు, ఆయనకు చావు లేదు అని ఎవరైనా నమ్మినట్లయితే, ఎవరైనా విశ్వసించినట్లయితే ఆ వ్యక్తి పేరు ఏదైనప్పటికీ కూడా అతను ముష్రిక్ అయిపోతాడు. అల్లాహ్ నామాలలో అతను సాటి కల్పించిన వాడైతాడు. కాబట్టి మిమ్మల్ని ఎవరినైనా అడిగినట్లయితే చావు లేని వాడు ఎవడయ్యానంటే ఒక్క అల్లాహ్ తప్ప ఇంకెవడూ లేడండి అని చెప్పాలి. మీరు
సజీవుడు నిత్యుడు ఎవరండి అని అంటే ఒక్క అల్లా తప్ప ఇంకెవరూ లేరండి అని మీరు చెప్పాలి. అలాగే అల్లా సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 55వ సూరే రహమాన్ 26, 27 వాక్యాలలో అల్లా అంటున్నాడు, కుల్లు మన్ అలైహా ఫాన్, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము నశించిపోవలసిందే. వయబ్కా వజ్హు రబ్బిక దుల్ జలాలి వల్ ఇక్రామ్, అల్లాహ్ తాలా అంటున్నాడు, ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత గౌరవం కలిగిన నీ ప్రభువు యొక్క అస్తిత్వం మాత్రమే అని అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు. కుల్లు మన్ అలైహా ఫాన్, ఈ సమస్తమంతా కూడా నాశనం అయిపోయేదే. వయబ్కా వజ్హు రబ్బిక దుల్ జలాలి వల్ ఇక్రామ్, ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత గౌరవం కలిగిన నీ అల్లా, నీ స్వామి, నీ దేవుడు, నీ ప్రభువు, నీ సృష్టికర్త అల్లా ఒక్కడే, ఇంకెవరు మిగిలి ఉండరు సోదరులారా. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరణం ఉంది. ఆయన సజీవుడు నిత్యుడు ఏమీ కాదు. అల్లాహ్ ఒక్కడే సజీవుడు, అల్లాహ్ ఒక్కడే నిత్యుడు. అలాగే సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో స్పష్టంగా చెప్పాడు. 21వ సూరే అల్ అంబియా 34వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు, ఓ ప్రవక్త, నీకు పూర్వం కూడా మేము ఏ మానవుణ్ణి శాశ్వతంగా జీవించి ఉండేటట్లుగా బ్రతికి ఉండేలా చేయలేదు. ఒకవేళ నువ్వు చనిపోతే వాళ్ళు మాత్రం శాశ్వతంగా బ్రతికి ఉంటారా ఏమిటి? అల్లాహ్ తాలా ఈ యొక్క వాక్యంలో ఏమంటున్నాడు, నీకు పూర్వం ఏ మానవుడిని కూడా మేము చంపకుండా వదిలిపెట్టలేదు, ప్రతి మానవుడికి కూడా మేము ప్రాణం తీసాము, నీకు కూడా తీస్తామని అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని చెప్పారు. అలాగే సూరే జుమర్ 39వ 30వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు, ఇన్నక మయ్యతున్ వ ఇన్నహుం మయ్యుతున్, నిశ్చయంగా నీవు కూడా మరణించవలసిందే, వారు కూడా మరణించవలసిందే. స్పష్టంగా చెప్పాడు అల్లా, ఓ ప్రవక్త, నీకు కూడా ఏదో ఒక రోజున చావు వస్తుంది, వారికి కూడా ఏదో ఒక రోజున చావు వస్తుంది అని అల్లాహ్ సుబ్హానహు తఆలా స్పష్టంగా చెప్పాడు. ఇంకా చెప్పండి, అల్లాహ్ తాలానే సాక్ష్యం ఇస్తున్నాడు ఖురాన్లో, ప్రవక్త నీకు చావు ఉంది, నీకు మరణం ఉంది, నువ్వు చనిపోతావు అని అల్లాహ్ చెబుతుంటే ఈ ముస్లిములు, అజ్ఞానపు ముస్లిములు, లేదండి ప్రవక్తకు చావు లేదు, ఆయన చనిపోలేదు అంటున్నారు. ఎవరి మాటను ధిక్కరిస్తున్నారు, ఎవరి మాటను కొట్టిపడేస్తున్నారు, ఎవరి మాటకు వ్యతిరేకత చూపుతున్నారు. స్వతహాగా సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ చెబుతుంటే ప్రవక్త చనిపోతాడు అని, లేదు చనిపోడానంటే మీరు ఆడికి అల్లాహ్ మాట అబద్ధమా? అస్తగ్ఫిరుల్లాహ్, మీ మాట నిజమా? తప్పు. అల్లా ఏది చెప్పితే అదే వాస్తవం, అల్లా ఏది చెప్పితే అదే నిజం. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోతారని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేశాడు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరణం ఉందన్నటువంటి విషయాన్ని ప్రవక్తే స్వతహాగా తన నోటితో ఆయన చెప్పారు. ఏ సందర్భంగా? ఒకానొక సందర్భంలో ఫాతిమా రదియల్లాహు అన్హా, ఈమె ఎవరు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కూతురు. ఆమెను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దగ్గర తీసుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఆమె చెవులో ఏదో చెప్పారు. ఆమె దుఃఖించుకొని కన్నీళ్లు కార్చింది, దుఃఖానికి గురైంది, బాధకు గురైంది, కన్నీళ్లు కార్చింది. తర్వాత మళ్ళీ దగ్గరికి తీసుకొని చెవులో ఏదో చెప్పారు. అప్పుడు ఆమె చిరునవ్వు చిందించింది. తర్వాత సహాబీలు అడిగారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మిమ్మల్ని చెవి దగ్గరికి తీసుకొని ముందు ఏదో ఒక మాట చెప్పారు, అప్పుడు మీరు దుఃఖించారు, కన్నీళ్లు కార్చారు. మళ్ళీ దగ్గర తీసుకొని ఒక మాట చెప్పారు, అప్పుడు నవ్వారు. ఎందుకు దుఃఖించారు, ఎందుకు మీరు నవ్వారు అని అడిగితే అప్పుడు ఫాతిమా రదియల్లాహు అన్హా అన్నారు. ఏమన్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నాకు దగ్గర తీసుకొని చెవిలో ఏం చెప్పారంటే, త్వరలోనే నేను ఈ లోకాన్ని వీడనున్నాను అని చెప్పారు. అప్పుడు నాకు పట్టరాని దుఃఖం వచ్చింది, అందుకు కన్నీళ్లు కార్చాను, దుఃఖించాను. మళ్ళీ దగ్గర తీసుకొని, ఫాతిమా, నేను చనిపోయిన కొద్ది రోజులకే నువ్వు కూడా చనిపోతావని చెప్పారు. అప్పుడు నేను చిరునవ్వు చిందించానని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన నోటితో తన కూతురికి చెప్పారు, ఏమని? నేను చనిపోతాను అని చెప్పేసి. అలాగే ఖురాన్ గ్రంథంలో చివరి యొక్క వాక్యాలు అవతరించినప్పుడు, అల్యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వఅత్మమ్తు అలైకుమ్ నిఅమతి వరదీతు లకుముల్ ఇస్లామ దీనా,
ఈరోజు ఇస్లాం ధర్మాన్ని పరిపూర్ణం చేశాను, ఇస్లాం ధర్మాన్ని మీ జీవన ధర్మంగా సమ్మతించి ఆమోదించాను అని అల్లాహ్ తాలా వాక్యాలు అవతరింపజేసినప్పుడు చాలామంది సహాబాలకు అర్థమైపోయింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం త్వరలోనే చనిపోనున్నారని. ఎందుకు? ఆయన ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పని అయిపోయింది, ఏ సందేశాన్ని అయితే తీసుకొని వచ్చారో ఆ సందేశాన్ని ప్రజలకు ఇచ్చేశారు, ఇంకా ఆయన తీసుకొచ్చిన బాధ్యత నిర్వర్తించారు, ఆయన వచ్చిన పని అయిపోయింది. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు త్వరలోనే చనిపోనున్నారన్నటువంటి విషయాన్ని ఆ వాక్యాన్ని బట్టి సహాబాలు ముందుగానే గుర్తించారు. తర్వాత సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి గడియలో అబూబకర్ రదియల్లాహు అన్హు వారు నమాజ్ చదివించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన సరిగా నిల్చోలేకున్నారు, నిల్చునే శక్తి కూడా లేదు. ఎందుకంటే ఆయన మరణ వేదనలో ఉన్నారు. ఆయనకు చాలా జ్వరం, పూర్తి శరీరం అంతా వేడెక్కిపోయింది. మాటి మాటికి ఆయన చల్లనీళ్ళతో శరీరాన్ని అంతా తుడుచుకుంటున్నారు, ముఖాన్ని తుడుచుకుంటున్నారు. చాలా ఇబ్బందికి, చాలా బాధకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గురయ్యారు. ఆ సమయంలో అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారు నమాజ్ చదివించడం అనేది జరిగింది. అలాగే అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క ఒడిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రాణం విడిచారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తల అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క గుండెల మీద ఉంది. ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా ఒడిలో ఉండగా ఆయన తల ఆయిషా రదియల్లాహు అన్హా వారి యొక్క ఎద మీద ఉండగా ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రాణం తీయడం జరిగింది. సహాబాలు తమ చేత్తోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి గుసులు స్నానం చేయించారు, తమ చేతులతో కఫన్ తొడిగించారు, తమ చేతులతోనే సమాధి తవ్వారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జనాజా నమాజు సహాబాలు 10 మంది అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా కుటీరంలోకి వెళ్ళి జనాజా నమాజ్ చదివించారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం తవ్వబడినటువంటి అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారి యొక్క కుటీరంలో తవ్వబడినటువంటి ఆ సమాధిలోనే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పూడ్చిపెట్టారు. ఏమండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చిన పని అయిపోయింది, ఆయన అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా ఒడిలో మరణించారు, ఆయనకు గుసులు స్నానం చేశారు, కఫన్ తొడిగించారు, జనాజా నమాజ్ చదివారు, సమాధిలో కప్పెట్టారు. వాళ్ళు చెబుతుంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా చనిపోయారో సహాబాలు చెబుతుంటే చనిపోలేదు అని ఈ మహానుభావులు అంటున్నారు. ఎంత దారుణమైన తప్పుడు అకీదా, తప్పుడు విశ్వాసాన్ని కలిగి ఉన్నారో చూడండి. అస్తగ్ఫిరుల్లాహ్. దర్గాల దగ్గర కూర్చొని ఏం పని బాట లేకుండా నాతులు పాడుతూ ఉంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెలుగు, ఆయన చనిపోలేదు, ఆయనకు మరణం లేదు, అది ఇదేనని చెప్పేసి నోటికొచ్చిన అబద్ధాలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఖురాన్కు వ్యతిరేకంగా, హదీసులకు వ్యతిరేకంగా. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోలేదు అని ఎవడైనా నమ్మితే వాడు ఖచ్చితంగా ముష్రిక్ అయిపోతాడు, అవిశ్వాసి అయిపోతాడు. అల్లాహ్ తాలా చెప్పాడు, మనం నమ్మాలి. ఖురాన్లో అల్లాహ్ సందేశం పంపాడు, దాన్ని విశ్వసించాలి. ఇది ఒక ముస్లిం యొక్క అకీదా సోదరులారా. అలాగే ఆలమే బర్జక్, ఆలమే యొక్క బర్జక్ అవస్థ ఏదైతే ఉందో, మరణం తర్వాత ఆలమే బర్జక్ యొక్క అవస్థ, సమాధి లోకం, అది అల్లాహ్కు తెలుసు. మనము దాన్ని పసిగట్టలేము, మనము దాన్ని మనకున్నటువంటి తెలివితేటలతో మనము గ్రహించలేము. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర బకరా 154వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వలా తకూలు లిమన్ యుక్తలు ఫీ సబీలిల్లాహి అమ్వాత్ బల్ అహ్యా వలాకిన్ లా తష్ఉరూన్. అల్లాహ్ మార్గంలో చనిపోయినటువంటి వారిని, అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మీరు మృతులు అని అనకండి, వాళ్ళు బ్రతికే ఉన్నారు, ఇది మీరు తెలుసుకోలేరు. ఈ వాక్యం ఎక్కడుంది? సూర బకరా 154వ వాక్యంలో ఉంది. దీన్ని చూపెట్టి చూసారా, అల్లాహ్ తాలా అంటున్నాడు, అల్లాహ్ మార్గంలో చనిపోయిన వారిని మృతులు అనకండి అని అల్లాహ్ అంటున్నాడు, వాళ్ళు బ్రతికే ఉన్నారని అల్లాహ్ తాలా అంటున్నాడు, ఇది మీకు తెలియదని అల్లాహ్ అంటున్నాడు, కాబట్టి వాళ్ళు బతికున్నారు. ఈ వాక్యం చూపెట్టి ఈ మాటలు చెబుతూ ఉంటారు. వాస్తవానికి ఈ వాక్యం అర్థం ఏమిటి మీకు తెలియచేస్తా చూడండి. అల్లాహ్ తాలా ఏమన్నాడు? ఫస్ట్ అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని, ఇందులోనే సమాధానం దొరికిపోయింది. అంటే
చనిపోయారు అని అల్లా ఇక్కడ స్పష్టం చేశాడా లేదా? చనిపోయాడు. అల్లా మార్గంలో చంపబడిన వారిని మృతులు అని అనకండి, వాళ్ళు బ్రతికే ఉన్నారు. ఎక్కడ బ్రతికే ఉన్నారు? చనిపోయిన తరువాత బ్రతికి ఉన్నారు. చనిపోకముందు వాళ్ళకి అసలు చావే రాదని అల్లా అనట్లేదు కదా. చంపబడిన వారిని మృతులు అనకండి. ఈ మాట అల్లా తాలా ఎందుకంటున్నాడు? తఫ్సీర్లో చెప్పబడింది, వారి గౌరవార్థం వారిని శవము అని చెప్పకూడదు, శవము అని చెప్పకూడదు. ఎందుకు? ఈరోజు ఎవరైనా ఒక ముఖ్యమంత్రో, ఒక మంత్రో, ఒక ఎమ్మెల్యేనో, ఎవరైనా ఒక ఫిల్మ్ యాక్టరో చనిపోతే ఏమంటారు? పార్థివ దేహం అంటారు. అంటారా? అనరా? శవం అనరు, పార్థివ దేహం. ఎందుకంటారు తెలుసా? గొప్ప వ్యక్తులకు వాళ్ళు ఇచ్చే గౌరవార్థం అలాంటి మాటలు చెప్తారు. అలాగే ప్రవక్తలకు, అల్లా మార్గంలో షహీద్ అయిపోయినటువంటి అమర వీరులకు మృతులు, శవాలు అని మీరు అనకండి. ఏమనాలి? వారు అమరవీరులు, షహీదులు అన్నటువంటి యొక్క మాట మనం చెప్పాలి. కాబట్టి బ్రతికి ఉన్నారు, వారికి ఉపాధి అందుతుంది. ఎక్కడా? ఈ లోకంలో కాదు, బర్జక్ అవస్థలో, సమాధి లోకంలో వారికి, అక్కడ వారు బ్రతికే ఉన్నారు. అయితే ఎవరైతే అల్లా మార్గంలో షహీద్ అయిపోయారో వారు అల్లా సింహాసనానికి గూళ్ళు ఉంటాయి, ఆ గూళ్ళల్లో పక్షులు ఉంటాయి, ఆ పక్షుల ఉదరాలలో వారి యొక్క ఆత్మలు ఉంటాయి. అయితే వారు కోరిన ప్రదేశానికల్లా వెళ్ళి యథేచ్ఛగా తిరుగుతూ ఉంటారు, వారికి ఉపాధి అందుతోంది, అది మీరు గ్రహించలేరని అల్లా సుబ్హానహు వ తఆలా చెప్పాడు. కావున ఆలమే బర్జక్లు అందరూ బతికి ఉంటారు, విశ్వాసులు బతికి ఉంటారు, అవిశ్వాసులు బతికి ఉంటారు, అందరూ బతికి ఉంటారు. కాదంటే గౌరవార్థం వాళ్ళని మనము గౌరవించాలి తప్ప వాళ్ళు శవాలు, మృతులు అనే మాట చెప్పకూడదని అల్లా తాలా ఎక్కడ చెప్పాడు. ఆ మాత్రానికి వాళ్ళు సావే రాకుండా, మరణమే లేకుండా బతికున్నారని కాదు అర్థం. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయి ఆయన ఎక్కడున్నారు? ఆలమే బర్జక్ అవస్థలో ఉన్నారు. ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి ఎక్కడుంది? మస్జిదే నబవీలో ఉంది. మస్జిదే నబవీలో ఉంది. పూర్తిగా మొత్తం అంతా కూడా దాన్ని ఏం చేశారంటే ఐరన్తో మొత్తం అంతా కూడా ఒక జల్లెడు లాంటిదంతా గోడ కట్టేస్తున్నారు. దాని లోపల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధి ఉంది. సమాధి చనిపోయిన వాళ్ళకి కడతారా, బ్రతికున్న వాళ్ళకి కడతారా? చనిపోయిన వాళ్ళకే కదా సమాధి కట్టేది. మరి ప్రవక్త గారి సమాధి ఉంటే అర్థమేమని? ప్రవక్త గారి సమాధి ఉందంటే అర్థమేమని? ఆయన చనిపోయారనే కదా. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సమాధి నిర్మించబడింది. ఆయన చనిపోయారు, ఆలమే బర్జక్ అవస్థలో ఆయన ఉన్నారు. కావున ఈ ఆయతును తీసుకొని తమ ఇష్టానుసారం ద్వందార్థాలు కల్పించేసి, చూశారా అల్లా సుబ్హానహు వ తఆలా వాళ్ళు చనిపోలేదంటున్నాడు, కావున ప్రవక్తకు చావు లేదు అన్నాడు. మరి చావు లేనప్పుడు ఆ సమాధి ఎందుకు కట్టినట్టు? మరి అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఇంట్లో ఇదంతా తతంగం ఎందుకు జరిగినట్టు? ఆయన గుస్సులు ఎందుకు చేసినట్టు? ఆయనకి జనాజా ఎందుకు చేసినట్టు? ఆయన కోసం కబర్ ఎందుకు తవ్వినట్టు? అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏమైపోయిందంటే ముస్లింలలో అతి అంటే అల్లాను ఎలా ప్రేమించాలో దానికంటే ఎక్కువ ప్రవక్తను ప్రేమించడము, ప్రవక్తను ఎలా ప్రేమించాలో దానికంటే ఎక్కువ ఔలియాలను ప్రేమించడము, ఇది నేడు ముస్లిం సమాజంలో అపమార్గం పాలైపోయినటువంటి విశ్వాసం. అలాగే సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన మాటలు వినలేరు. ఎందుకంటే ఆయన చనిపోయి ఉన్నారు. అల్లా సుబ్హానహు వ తఆలా సూరే అల్ ఫాతిర్ 35వ సూర 22వ వాక్యంలో అల్లా తాలా అంటున్నాడు, వమా యస్తవిల్ అహ్యా వలల్ అమ్వాత్, బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారు ఎన్నటికీ సమానులు కాలేరు. ఇన్నల్లాహ యుస్మిఉ మయ్యషా, అల్లా తాను కోరిన వారికి మాత్రమే వినిపిస్తాడు. వమా అంత బిముస్మిఇన్ మిన్ ఫిల్ ఖుబూర్, సమాధులలో ఉన్నవారికి నీవు వినిపించలేవు. అల్లా తాలా స్పష్టంగా చెప్పేశాడు, బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారు సమానులు కాలేరు. అయితే చనిపోయిన వారికి కానీ బ్రతికి ఉన్న వారికి కానీ అల్లా సుబ్హానహు వ తఆలా కోరుకుంటే వినిపిస్తాడు. అలాగే సమాధులలో ఉన్న మృతులకు నీవు వినిపించలేవు అని అల్లా తాలా స్పష్టంగా చెప్పాడు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా సమాధి అవస్థలోనే ఉన్నారు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వింటారా? ఇప్పుడు మనం దరూద్ చదువుతాం. ఇప్పుడు ప్రసంగం అయిపోయిన తర్వాత నమాజుకి నిలబడుకొని నమాజులో చివరిలో అత్తహియాతు లిల్లాహి దుఆ చదివిన తర్వాత దరూద్ చదువుతాం.
ఆ దరూదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేరుగా వింటారని చాలామంది ముస్లింలు నమ్ముతారు. లేదు, వినలేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వినిపిస్తాడు. ఒకవేళ డైరెక్ట్గా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వింటారు అన్న అకీదా కలిగి ఉంటే అస్సమీ, ఈ పేరు అల్లాది, అంటే వినేవాడు అన్న పేరు ఎవరిది? అల్లాది పేరు. ఈ పేరులో, ఈ నామములో మనము షిర్కు చేసినట్లే. కావున నేరుగా వినేవాడు అల్లాహ్ తప్ప ఇంకెవరు లేరు. కావున ఇక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ నేనేం చెబుతున్నానో, మీరేం వింటున్నారు, ఎవరెవరు జుమ్మాకు వచ్చారు, మనం ఏం చేస్తున్నామో, ఈ మసీదులో ఎంతమంది ఉన్నారో అల్లాహకు తెలుసు, ప్రవక్తకు తెలియదు. ఇది విశ్వాసం. లేదండి అల్లాహతో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అన్నీ చూస్తారు, అన్నీ వింటారనే అకీదా విశ్వాసం ఉంటే గనక అది గుమ్రా విశ్వాసం. లేదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనలాంటి మానవుడు, చివరి ప్రవక్త. ఆయన దైవ సందేశాన్ని ప్రజలకు వినిపించడానికి వచ్చారే తప్ప నేను దైవాన్ని అని చెప్పుకోవడానికి ఆయన రాలేదు. సో కావున మన విశ్వాసం చక్కబడితేనే, మన విశ్వాసాన్ని సరిదిద్దుకుంటేనే మనకు పరలోకంలో సాఫల్యం. ఇష్టం వచ్చినట్టు ఖురాన్ గ్రంథంతో సంబంధం లేకుండా, హదీసులతో సంబంధం లేకుండా, సహాబాల జీవితంతో సంబంధం లేకుండా ఎలా పడితే అలా నమ్మకాలు విశ్వాసాలు పెట్టామంటే రేపు పరలోకంలో మనం తీవ్రంగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సోదరులారా. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన మాటలు వినలేరు. అల్లాహ్ తాలా తెలియజేసినది తప్ప ఇంకా ప్రవక్తకి ఏ విషయం కూడా తెలియదు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఎందుకనంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో గతించిపోయిన సమూద్ జాతి, ఆదు జాతి, నూహ్ జాతి, లూతు జాతి, ఇలా చాలా ప్రవక్తల యొక్క గాథలు అల్లాహ్ తాలా చెప్పాడు. సూరే యూసుఫ్లో కూడా అల్లాహ్ తాలా అంటున్నాడు, ఓ ప్రవక్త, దీనికన్నా ముందు ఈ యొక్క కథల గురించి, ఈ గతించిపోయిన గాథల గురించి నీకేమీ తెలియదని అల్లాహ్ తాలా అంటున్నాడు. కావున అన్నీ తెలుసు అని అంటే అల్లాహతో సమానుడు అయిపోతాడు. అన్నీ తెలియదు. అల్లాహ్ ఏది తెలియజేశాడో అది మాత్రమే తెలుసు. కావున సోదరులారా, చెబుతున్న చివరి మాట ఏమిటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనలాంటి మానవుడు. అయితే ఆయన దైవ సందేశం కోసం ఎన్నుకోబడిన ప్రవక్తలకే నాయకుడు, ఇమాముల్ అంబియా, చిట్ట చివరి దైవ ప్రవక్త. ఈ విశ్వాసం కలిగి ఉండాలి తప్ప, లేదు ఆయన వెలుగుతో పుట్టించబడ్డాడు, ఆయనకు చావే లేదు, ఆయన అల్లాను చూశాడు, ఇది ఓవర్ యాక్షన్. ఇలాంటి ఓవర్ యాక్షన్ అకీదా ఈ దర్గాల దగ్గర ఉన్నోళ్ళు మాత్రమే చెబుతారు. వాళ్ళ మాటలు విన్నారంటే గుమ్రా అయిపోతారు. కావున ఖురాన్లో అల్లాహ్ చెప్పినదే మనం నమ్ముదాం, హదీసులలో ప్రవక్త గారు చెప్పినదే మనం నమ్ముదాం, సహాబాలు ఏ విషయాలను విశ్వసించారో ఆ విషయాలనే మనం విశ్వసించుదాం. అప్పుడు మనము కూడా ప్రవక్త వెనకాలే రేపు ఇన్షాల్లా మనము నిలబడగలుగుతాం. ఖయామత్ రోజున మనము కూడా స్వర్గానికి వెళ్తాం ఇన్షాల్లా. లేదు, తప్పుడు విశ్వాసాలు, తప్పుడు అకీదాలు కలిగి ఉంటే గనక షిర్కు చేసిన వారం అవుతాము, రేపు నరకానికి వెళ్తాం. చాలామంది ఇప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విశ్వాసం ఏమిటి? కూర్చుంటున్నావు, బిస్మిల్లా అని చెప్పి కూర్చో. మన ముస్లింలు ఎలా కూర్చుంటారో తెలుసు, యా అల్లా యా రసూలుల్లా అని కూర్చుంటారు. యా అల్లాను యా రసూలుల్లా దేనికి? మళ్ళీ ఎవరిని తలవాలి? దైవాన్ని తలవాలి, ప్రవక్తను తలవకూడదు, అల్లాను తలవాలి. అల్లా ఎందుకు మనల్ని పుట్టించిన సృష్టికర్త దైవం కాబట్టి. ఆయన ఎవరు? ఆయన ప్రవక్త. ధ్యానించాల్సింది, జిక్ర్ చేయాల్సింది అల్లాకు, ప్రవక్తకు కాదు. ఈ తేడా కూడా తెలుసుకోకపోతే అలా పడుకునేటప్పుడు బిస్మిల్లా అని చెప్పి పడుకోండి. అల్లాహుమ్మ బిస్మిక అమూతు వహయా, అల్లా పేరుతో పడుకోవాలి. పడుకునేటప్పుడు కూడా యా అల్లా యా రసూలుల్లా అని పడుకుంటారు. యా అల్లా, ఇది కరెక్టే. యా అల్లా అంటే ఓ అల్లా, నువ్వు బ్రతికి ఉన్నావు కాబట్టి ఓ అల్లా అనొచ్చు, అల్లా బ్రతికున్నాడు కాబట్టి ఓ అల్లా అనొచ్చు. యా రసూలుల్లా అంటే ఆయన ఏమన్నా బ్రతికున్నారా? 1400 సంవత్సరాల కింద చనిపోతే ఆయన సమాధి మస్జిద్ నబవీలో ఉంది. ఆయన పట్టుకొని ఇప్పుడు ఇంకా నువ్వు యా రసూలుల్లా అని అంటే ఎంత తప్పుడు విశ్వాసం ఇది? బ్రతికి ఉన్న వారిని యా అని అంటారు, చనిపోయిన వారిని అనకూడదు. కాబట్టి ఈ విధంగా ఒకటి కాదు, రెండు కాదు, ముస్లిం సమాజంలో చాలా తప్పుడు విశ్వాసాలు, చాలా తప్పుడు అకీదాలు కలిగి ఉన్నారు. వీటన్నిటిని కూడా తప్పనిసరిగా సరిదిద్దుకోవాలి. కావున చెబుతున్న మాట ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన సజీవుడు, నిత్యుడు కాదు. ఆయనకు మరణం వచ్చింది, ఆయన చనిపోయారు. సహాబాలు తమ చేత్తో గుసులు ఇచ్చారు, తమ చేత్తో కఫన్ తొడిగారు, తమ చేత్తోనే వాళ్ళు కబర్లో పూడ్చిపెట్టారు. ఈ విషయాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. సజీవుడు, నిత్యుడు, చావు లేనటువంటి వాడు, ఎప్పటికీ బ్రతికి ఉండేవాడు అల్లాహ్ మాత్రమేనన్నటువంటి విషయాన్ని మనము విశ్వసించాలి.